అతివేగం 5 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కొందరు బైకర్లు పోటీలు పెట్టుకుని ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడానికి కారణమయ్యారు. ఇదే ప్రమాదంలో బైకర్తో పాటు వెనక కూర్చున్న మరొకరితో కలిపి మొత్తం 5గురు చనిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లోని పాలకొండ కూడల్లో ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూటర్న్ తీసుకుంటున్న ఓ కారును వెనక నుంచి వేగంగా ఓ స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టడంతో కారులో ఉన్న 2 చిన్నారులు, మహిళ సహా 5గురు మృతి చెందారు. మహబూబ్ నగర్లోని న్యూ ప్రేమ్ నగర్కు చెందిన పీఓపీ పనులు చేసుకునే బాసిత్ తన జన్మదిన వేడుకలను ఎస్వీఎస్ ఆసుపత్రి వద్ద ఉన్న ఓ హోటల్లో నిర్వహించారు. ఆ తర్వాత ఆయన తన బంధువులను కారులో దింపేందుకు బైపాస్ రోడ్లో బయలుదేరారు. పాలకొండ కూడలి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఓ స్పోర్ట్స్ బైక్ వేగంగా వస్తూ కారు వెనక డోర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో వెనక సీట్లో కూర్చున్న బాసిత్ భార్య సారా, కుమారుడు హుజేఫా, బావమర్ది కుమారుడు అమ్మార్ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న హైదరాబాద్ దివాన్ దేవ్డీకి చెందిన అవేజ్ చనిపోగా, వెనకాల కూర్చున్న మిత్రుడు మేదీపట్నంకు చెందిన యాకూబ్ అఫ్జల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కారులో ఉన్న బాసిత్ బావమర్ది భార్య రేష్మ, వారి కుమారుడు 3 ఏళ్ల ఇమాద్, చిన్నమ్మ గౌసియా బేగంలు గాయపడ్డారు. వీరిలో ఇమాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు నడుపుతున్న బాసిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహబూబ్ నగర్కు చెందిన ఓ యువకుడు క్రిస్టియన్పల్లి పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇచ్చిన విందుకు హైదరాబాద్కు చెందిన పలువురు యువకులు 12 స్పోర్ట్స్ బైక్లపై వచ్చారు. వీరు విందులో పాల్గొని తిరిగి హైదరాబాద్కి బయలుదేరారు. ఎవరు ముందుగా వెళతారో తనకు ఫోన్ చేయాలని ఓ స్నేహితుడు వారికి ఛాలెంజ్ విసిరాడు. దీంతో వారు ఫంక్షన్ నుంచి బైక్లపై ప్రయాణమయ్యారు. వేగంగా వెళుతున్న బైకుల్లో 11 పాలకొండ క్రాస్ రోడ్ను దాటేశాయి. చివరిగా వస్తున్న ఓ బైక్ బాసిత్ నడుపుతున్న కారును వెనక డోర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తమ మిత్రుల మృతదేహాలను అక్కడి నుంచి తరలించేందుకు బైకర్లు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో వారంతా జారుకున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృత్యువును తప్పించుకుని బయటపడ్డారు. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఓ కారును ఢీకొట్టింది. ప్రకాశం జిల్లా నెల్లూరు నుంచి సంగారెడ్డి వెళుతున్న కారును, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. అయినప్పటికీ ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారులోని 3 సీట్ బెల్ట్ ధరించడం, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వారు మృత్యువును తప్పించుకున్నారు.